రహదారుల విస్తరణలో తొలగించిన 100 ఏళ్లకు మించిన భారీ వృక్షాలను మరో చోట తిరిగి నాటేలా ప్రత్యేక విధానం త్వరలో తీసుకొస్తాం. దీనిపై నెల రోజుల్లో మరింత స్పష్టత ఇస్తామని, భారీ వృక్షాలను కూల్చడాన్ని పర్యావరణ ప్రేమికుడిగా వ్యతిరేకిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు భారీ వృక్షాలను రోడ్ల విస్తరణలో భాగంగా నరికిస్తున్నారని, అలా చేయకుండా జాగ్రత్తగా వాటిని తొలగించి వేరొక చోట నాటేందుకు చర్యలు తీసుకుంటే బాగుంటుందని, దీనిపై అటవీ శాఖ మంత్రిగా స్పందించాలని పవన్ కళ్యాణ్ ను కోరారు. ఆయన మాట్లాడుతూ వాటిని కాపాడటం ప్రభుత్వంతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉందన్నారు. అనకాపల్లి జిల్లాలో తొలగించిన భారీ వృక్షాల్లో మరో చోట తిరిగి నాటించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు అభినందనలు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, నర్సరీల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. బెంగళూరులో పాటిస్తున్న ఉత్తమ విధానాలను అనుసరిస్తున్నాం. రాజమహేంద్రవరంలో ప్రయోగాత్మకంగా నర్సరీ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎర్రచందనానికి సరియైన ధర లభించేలా సీఎం ఆదేశాలపై మంత్రుల కమిటీ వేశామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యంగా బాగా ఒక 140 సంవత్సరాలు 100 సంవత్సరాలు బాగా ఎదిగిన చెట్లని రోడ్ల విస్తరణ కోసం వాటిని తీసేస్తూ ఉంటాం. చాలా బాధ కలుగుతుంది అధ్యక్షుడు. పర్యావరణ ప్రేమికుడిగా నాకు కూడా మీలాగే చాలా బాధ కలిగిస్తుంది. ప్రత్యేకించి ఇందాక మన సుందర విజయ్ కుమార్ గారు కూడా మీ ఆధ్వర్యంలో మొదటి నాటారని చెప్పారు. ఇది ఖచ్చితంగా దీనికి ఒక పాలసీ అయితే తీసుకొస్తాం అధ్యక్షుడు. ఎక్కడికైనా దీన్ని ఒక సామాజిక బాధ్యతగా, ఒక పర్యావరణం మన సంరక్షించుకునే బాధ్యతగా దాన్ని ఖచ్చితంగా మీకు ఒక 1 monthలో దీన్ని ఒక ప్రాపర్ పాలసీకి ఎలా తీసుకొచ్చి ఆల్రెడీ దాన్ని చేస్తాం అధ్యక్ష. దాన్ని మీ దృష్టికి మీకు తెలియజేస్తాం. గౌరవ సభ్యులందరికీ మీ ద్వారా తెలియజేస్తాం. ఇట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్. అలాగే గౌరవ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, పంచకర్ల రమేష్ గారు మనస్ఫూర్తిగా వారు అబ్జర్వేషన్స్ అన్నిటి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నరేగా యూటిలైజేషను, అలాగే దానికి సీసీ రోడ్లు కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, క్యాటిల్ షెడ్స్ గురించి, అడవి తల్లి బాట గురించి, అలాగే పల్లె పండుగ గురించి వారు ప్రస్తావించిన అంశాలు మనస్ఫూర్తిగా వారికి గుర్తించినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే పంచకర్ల రమేష్ గారు కూడా ఈ పల్లె పండుగ సక్సెస్ గురించి, అలాగే 10,000 ప్రమోషన్స్ గురించి వారు గుర్తించినందుకు, అలాగే 4,000 కిలోమీటర్లు శాస్కీ ఫండ్స్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశాలు, ముఖ్యంగా మన బండారు సత్యనారాయణమూర్తి గారు చెప్పింది ఒక 2 అంశాలు కీలకని చెప్పారు అధ్యక్ష. ఒకటి, జిల్లా పరిషత్స్ గురించి ఎలా ఏం చేస్తున్నారు అంటే, జిల్లా పరిషత్స్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో బిఫోర్ వచ్చే ఎలక్షన్స్ లోపు దాన్ని ఖచ్చితంగా జిల్లా పరిషత్ కొత్త జిల్లాల్లో దాన్ని కాన్స్టిట్యూట్ చేసి వచ్చే ఎలక్షన్స్ లోపు చేస్తాం అధ్యక్ష. అది వారికి తెలియజేస్తున్నాను. అలాగే మొక్కలు నాటేస్తున్నారు కానీ, అటవీ శాఖ మొక్కలు నాటేస్తున్నారు కానీ వీటిని ఎంతవరకు కేర్ చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి ఈ నర్సరీస్, ప్లాంటేషన్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగానే చేస్తున్నాం. మెషర్స్ ఆర్ ఇన్ ప్లేస్ టు కంటిన్యూస్లీ మానిటర్ ద నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్. అలాగే మేము వచ్చిన తర్వాత ప్రతి మొక్కకి బెంగళూరుకి వెళ్ళిన, కర్ణాటకకి వెళ్ళిన తర్వాత వారి ఎలా చేస్తున్నారో కూర్చొని ఎవ్రీ ట్రీస్ విల్ బి జియో ట్యాగ్డ్ అధ్యక్ష. అది కొంత స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు రాజమండ్రిలో కూడా మేము దానికి సంబంధించిన ఒక కొత్త నర్సరీని స్టార్ట్ చేసాం అధ్యక్ష.